నాదర్గుల్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. భూభారతిలో ఇప్పుడు కూడా అది ప్రభుత్వ భూమి అని చూపిస్తోంది అన్నారు. ఆ 374 ఎకరాలకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. క్లిస్టర్ క్లియర్గా మీరు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేస్తున్నారు. 2021లోనే మేము ఆ కాంపౌండ్ వాల్ అవన్నీ చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించిన గూగుల్ ఎవిడెన్స్ కూడా ఉందని చెప్పి మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లోనే మీరే చెప్పినారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని, సుప్రీంకోర్టులో మీకు ఎలాంటి స్టే రాలేదని. అంటే హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది? ఈ భూములు ప్రాహిబిటెడ్ భూముల కింద పెట్టడం సబబైన నిర్ణయము. ఆర్డీఓ గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ చాలా స్పష్టంగా హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు మీకేం స్టే ఇవ్వలేదు కదా. సుప్రీంకోర్టులో ఎక్కడ స్టే ఇస్తే మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నట్టు. స్టే లేదు అంటే హైకోర్టు ఆర్డర్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు ఆర్డర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే దాన్ని బట్టి ఈ భూమి నిషేధిత జాబితాలో పెట్టడం కరెక్ట్ అని, ఈ భూమి ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్, ఆర్డీఓ చేతుల్లో ఈ భూమి ఉండాలనేటువంటి విషయాన్ని కోర్టు చెప్పింది. మరి ఆర్డీఓ చేతిలో ఉండాల్సిన భూమి ఇలా మీ చేతుల్లో ఎందుకున్నది? మీరెందుకు కబ్జా చేస్తున్నారు? దానికి ముందు మీరు సమాధానం చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. యాజ్ పర్ ద సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఆ భూమి ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. ఆర్డీఓ తన స్వాధీనం చేసుకొని తన చేతుల్లో ఆ భూమి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఉందన్నారు. ఇంజంక్షన్ ఆర్డర్ అనేది సీలింగ్ భూములకు వర్తించదు. మీకు సుప్రీంకోర్టు 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. ఇది సీలింగ్ పరిధిలోకి వచ్చి తీరుతుంది. అంతేందుకు ఈ ప్రభుత్వం ఇవాళ భూభారతిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే పెట్టింది కదా. మొన్న ఇప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కూడా వారు ఒక లెటర్ రాస్తూ ఆ లెటర్లో స్పష్టంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడున్న ఆర్డీఓ సుప్రీంకోర్టులో కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ భూమిలో వీళ్ళకి ఎలాంటి హక్కు లేదని ఈరోజు కందుకూరు ఆర్డీఓ ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసినారు. ఆర్డీఓ చెప్పినా, కలెక్టర్ చెప్పినా, భూభారతి చెప్పినా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే చెప్తున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పిండ్రు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిండ్రు. అంతకు ముందున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ దీనికి వర్తించదు అనేది కోహినూరు కంపెనీ చెప్తుంది. అది ముమ్మాటికి వర్తిస్తుంది. ఎట్లా అంటే 2015 వరకు నువ్వేమన్నాడు? కోహినూరు ఏమన్నది? ఇది మా ల్యాండు అని చెప్పి మీరు అన్నారు కదా. గవర్నమెంట్ ఏమన్నది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నది. అందువల్ల ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ క్లెయిమ్ చేయడం వల్ల గవర్నమెంట్ మీకు యాక్షన్ తీసుకోలేదు. బికాజ్ మాదే అన్నది గవర్నమెంట్. మీరేమన్నారు? ఈ భూమి మీది అన్నారు కదా. మీది అన్నప్పుడు మీరు వెంటనే ల్యాండ్ సీలింగ్ కింద మీరు ఫైల్ చేయాలి కదా. ఈ భూమి మీదైనప్పుడు, మీదని మీరు క్లెయిమ్ చేసినప్పుడు 374 ఎకరాలు ఒకరికైతే చెందదు కదా. మరి భూమి మీదే అయినప్పుడు ఆర్డీఓ దగ్గర ఈ భూమి మాదే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మాకు ఇన్ని యూనిట్లు వస్తాయి, ఈ భూమిని మాకు అధికారికంగా కేటాయించమని మీరు ఫైల్ చేయాలి కదా. మీరు ఫైల్ చేయలేదంటేనే తప్పు చేసినట్టు. ఇది మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం ఇది ప్రభుత్వం పక్షాన తప్ప వ్యక్తుల పక్షాన కాదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తుల పక్షాన పనిచేస్తుంది, మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేము అడుగు. బహదూర్ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు మా కుటుంబాన్ని అనవసరంగా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. మాకు సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్, క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. మాకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులతోనే మేము వేరే వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకున్నామంట. మీకు సుప్రీంకోర్టు చెప్పింది 2015లో. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 2022లో హైకోర్టు ఈ భూమి నీకు చెందదు అని చెప్పింది. దాని మీద నువ్వు డివిజన్ బెంచ్కు పోతే కూడా ఈ భూమి నీకు చెందదు అని చెప్పింది. నువ్వు దాని మీద సుప్రీంకోర్టు పోతే కూడా నీకు స్టే దొరకలేదు. అది నీకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ 2015, అది గతహ. నీ భూమి అయిన తర్వాత నువ్వు ల్యాండ్ ట్రిబ్యునల్ కిందకి వచ్చినావు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చినావు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీకు వర్తిస్తుంది కనుక ఆర్డీఓ ఈ భూమి నీకు చెందదు అన్నాడు. ఆర్డీఓ ఆర్డర్ మీద నువ్వు హైకోర్టు సింగిల్ బెంచ్కి పోతే ఇది నీకు చెందదు అన్నది, డివిజన్ బెంచ్ చెందదు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత 3 ఆర్డర్లు నీకు అగెనిస్ట్కి వచ్చినాయి. ఆర్డీఓ ఆర్డర్, సింగిల్ బెంచ్ ఆర్డర్, డివిజన్ బెంచ్, హైకోర్టు ఆర్డర్. అందువల్ల ఈ నిమిషానికి హైకోర్టు ఆర్డర్ ఇస్ ద ఫైనల్. ఇది ఖచ్చితంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు.